2211. ఓకే మ్యామ్. ఏమైంది మేడం? ఏం లేదు, ఎక్కండి మరి. జరగండి. ఆ? మీరు వెనక్కి వెళ్ళి కూర్చుంటే నేను డ్రైవ్ చేస్తాను. అదేంటి మీరే రైడ్ బుక్ చేసుకొని మీరే డ్రైవ్ చేస్తారంటారండి? ప్లీజ్ భయ్యా, నన్ను డ్రైవ్ చేయనియరా? అట్లా ఎట్లా డ్రైవ్ చేస్తారు మేడం? దీనికి రూల్స్ ఒప్పుకోవు. ప్లీజ్ భయ్యా. అయినా ఎందుకు డ్రైవ్ చేయాలనుకుంటున్నారు? ఎందుకంటే నాకు డ్రైవింగ్ రాదు కాబట్టి. డ్రైవింగ్ రాదా? అంటే వచ్చు కానీ రాదు. అదేంటి? మా డాడీ నాకు ఇంటర్లోనే డ్రైవింగ్ నేర్పించారు. ఆయన ఉన్నప్పుడు బాగానే నడిపాను, కానీ ఎవరూ లేకపోతే నేను భయపడతాను. నడపడం వచ్చాక ఎందుకు భయం? మీకు అదే అర్థం కావట్లే. దీన్నే అమాక్సోఫోబియా అంటారు. రోడ్ మీద వెహికల్స్ నడపాలంటే భయపడతారు. ఎక్కడి నుంచి ఏ వెహికల్ వచ్చి గుద్దేస్తుందో అని భయమేస్తుంది. నాకున్న ప్రాబ్లమ్స్ నీకేం తెలుసు? అయ్యో, సాల్ట్ అయిపోయినట్టుందే, చూసుకోలేదు. జైత్రి, జైత్రి! ఛా, ఇది ఇంకా లేచినట్లేదు. జైత్రి! గుడ్ మార్నింగ్ అమ్మా. బ్యాడ్ మార్నింగ్. ఏమైంది? ఇంట్లో సాల్ట్ అయిపోయింది. అయ్యో పిచ్చి, దానికే బాధపడుతున్నావా? కూర మధ్యలో ఉందే, వెళ్ళి అర్జెంటుగా సాల్ట్ తీసుకొని రా. ఏంటి ఇప్పుడు నేను 1 కిలోమీటర్ నడుచుకుని వెళ్ళి ఉప్పు తీసుకుని రావాలా? లేదంటే ఉప్పు లేకుండా కూర ఎలా చేయమంటావు? ఆర్డర్ పెడతా నాగు. అది వచ్చేలోపు వంట ఆగిపోతుంది. ముందే చూసుకోవాలి కదా ఇవన్నీ. పక్కింట్లో అడుగుతాను. అంతేగాని షాప్కి వెళ్ళి తీసుకురానంటావు. అది కాదమ్మా, ఇప్పుడంత దూరం నడిచెళ్ళడం అంటే. మరి ఎవరు డ్రైవింగ్ నేర్చుకోవద్దన్నారే నిన్ను? 6th క్లాస్ పిల్లలు కూడా ఈ మధ్య స్కూటీ తీస్తున్నారు. నీకు 25 ఏళ్ళు వచ్చాయి, ఇంకా డ్రైవింగ్ రాదు. నాకొచ్చు. ఏది, స్కూటీ మీద వెళ్ళి తీసుకొని రాపో, 2 నిమిషాల్లో వచ్చేస్తావు. అంటే భయం. నీకు స్కూటీ వచ్చినా నడపాలంటే భయం. ఎవరో ఒకళ్ళుంటే నడపగలనమ్మా. అలా అని ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉండాలంటే ఎలా అవుతుంది? ఛా, ఆ బండేదో నేను నేర్చుకున్నా బాగుండు. నీ మీద డిపెండ్ అవ్వకుండా ఉండేదాన్ని. అమ్మా ప్లీజ్, పొద్దు పొద్దునే క్లాస్ పీకకు. వంట మధ్యలో ఆగిందే. తెస్తా నాగు. ఏం చేస్తున్నావే? క్యాపిడో బుక్ చేస్తున్నాను. అట్ల కాడ తిరిగేస్తా. కిలోమీటర్ దూరంలో 20 రూపాయలు ఉప్పు కోసం 50 రూపాయలు తగలెడతావా? కాళ్ళు ఎరగొడతా. త్వరగా వెళ్ళు. ఎవరో 6th క్లాస్ పిల్లలు బండి నడుపుతుంటే చూసానన్నావు కదా, ఎక్కడా? పక్కింటి పిల్లలు. ఎందుకు? అండర్ ఏజ్ డ్రైవింగ్ అని పోలీస్ కేసు వేస్తావా? వెళ్ళు. దీంతో చాలా కష్టం. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఒసేయ్, నువ్వు ఆఫీస్కి క్యాబ్లోనే వెళ్తావు. ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు క్యాబ్లోనే వస్తావు. బయటికి వెళ్ళవు, పార్టీస్కి వెళ్ళవు, ఫ్రెండ్స్ని కలవ్వు. ఎందుకే నీకు ఇంత బద్ధకం? కొంచెం బయటికి వెళ్ళి తిరిగి రావచ్చు కదే. అమ్మలందరూ వాళ్ళ పిల్లల్ని బయటికి వెళ్ళొద్దు అంటుంటే నువ్వేంటమ్మా రివర్స్ లో గాలికి తిరగమంటావు? ఇప్పుడు నేను బయటికి వెళ్ళానే అనుకో, ఏ క్యాబో బైకో తీసుకోవాలా? దానికి డబ్బులు బొక్క. పోని బయటికి వెళ్ళాను, మళ్ళీ ఇంటికి రావాలంటే ఏదో బుక్ చేసుకోవాలా? అదో బొక్క. పొరపాటున లేట్ అయిందే అనుకో, ఆ క్యాబ్ బోర్డు నా మొత్తం శాలరీ అడుగుతాడు, అది ఇంకో బొక్క. అదే నీకు స్కూటీ నడపడం వచ్చుంటే ఇంత కష్టం ఉండేది కాదు కదా. మళ్ళీ మళ్ళీ అదే టాపిక్.